హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మోనికాతో మాట్లాడుకుంటూ విశ్వ యాక్సిడెంట్ చేయటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. విశ్వ కాలింగ్ బెల్ కొట్టగానే మోనిక ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. విశ్వ ఇంట్లోకి వచ్చి, మోనిక పార్టీ అన్నావు, ఎవరూ లేరేంటి అని అంటాడు విశ్వ. సార్, మీరు దిశ కోసం వరీ అవుతున్నారని తెలుసు, అందుకే మీ మూడ్ చేంజ్ కోసం ఇదంతా అరేంజ్ చేశాను. ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదు. ప్లీజ్ బీ సీటెడ్ సార్, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది మోనిక. కొంచెం సేపటి తర్వాత 2 డ్రింక్ గ్లాసెస్ తోటి బయటకు వస్తుంది మోనిక. విశ్వకి డ్రింక్ ఇచ్చి తనకి దగ్గర అవ్వాలని చూస్తుంది మోనిక. తనని అవాయిడ్ చేయడానికి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడుగుతాడు విశ్వ. తను నా ఫ్రెండ్ సార్, ఒకప్పుడు మేమిద్దరం కలిసే ఉండేవాళ్ళం, ఇప్పుడు లేదు అని చెప్తుంది. డ్రింక్ అయిపోయిన తర్వాత, ఓకే మోనిక, నిషా ఒక్కతే ఇంట్లో ఉంది, నేను త్వరగా వెళ్ళిపోవాలి అనేసి గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు విశ్వ. నెక్స్ట్ డే మార్నింగ్ విశ్వ వాళ్ళ ఫాదర్ విశ్వకి కాల్ చేసి, హలో విశ్వ, ఎక్కడున్నావు? ఆఫీసర్ దేవా నేను కలవాలంటున్నారు, ఆఫీస్కి పంపించమంటావా అని అడుగుతారు. ఓకే నాన్న, పంపించండి అని అంటాడు విశ్వ. వెంటనే ఏదో ఐడియా వచ్చేసి విశ్వ మోనికాకి కాల్ చేసి, మోనిక, నేను ఆకాష్ ప్లేస్కి వెళ్తున్నాను, నీకు అడ్రస్ తెలుసు కదా, ఏదైనా అర్జెంట్ అయితే వెంటనే నాకు అక్కడ కాంటాక్ట్ చెయ్యి అని అంటాడు. అప్పుడు మోనిక ఓకే సార్ అంటుంది. వెంటనే ఆకాష్ ప్లేస్కి వెళ్ళిపోతాడు విశ్వ. విశ్వ వాళ్ళు ఆకాష్ వాళ్ళ ఇంట్లో ఉన్నారన్న సంగతి ఏసీపీ దేవాకి చెప్తుంది మోనిక. అప్పుడు ఏసీపీ దేవా ఆకాష్ వాళ్ళ ఇంటికి విశ్వాని కలవటానికి వెళ్తారు. హాయ్ సార్, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేస్తాడు విశ్వ. దిశ కేసు గురించి మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుదామని వచ్చాం అని అంటారు దేవా. ఓకే సార్, చెప్పండి అని అంటాడు విశ్వ. మీ వైఫ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది అని అడుగుతారు దేవా. మాది లవ్ మ్యారేజ్ సార్, మేము బాగానే ఉండేవాళ్ళం అని అంటాడు విశ్వ. లవ్ మ్యారేజ్ అంటున్నారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం రాలేదా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ విజయ్. ఫస్ట్లో నాన్నగారు ఒప్పుకోలేదు సార్, తర్వాత కంప్లీట్గా ఒప్పుకున్నారు అని అంటాడు విశ్వ. నీకు ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేదా రిలేటివ్స్లో కానీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? దిశ బిహేవియర్లో ఏమైనా చేంజ్ చూసావా అని అడుగుతారు ఏసీపీ దేవా. ఒక చిన్న విషయం సార్, ఈ మధ్యనే తన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసింది. జనరల్గా ఒకళ్ళ పాస్వర్డ్స్ ఒకళ్ళకి తెలిసే ఉంటాయి సార్. అలాగే తను ఎవరితో ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా తన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది, కానీ పాస్ట్ 2 డేస్గా అప్డేట్స్ ఏమీ లేవు అని అంటాడు విశ్వ. ఆ డీటెయిల్స్ కొంచెం నాకు ఇస్తావా అని అడుగుతారు ఏసీపీ దేవా. ష్యూర్ సార్ అని చెప్పి తన డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు విశ్వ. ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా మిస్ అవుతున్నారా అని అడుగుతారు ఏసీపీ దేవా. నాకు తెలిసినంత వరకు లేవు సార్ అని అంటాడు విశ్వ. అప్పుడు పక్కనున్న ఆకాష్, విశ్వ, ఆ పార్కింగ్ లాట్లో జరిగిన గొడవ గురించి చెప్పు అని అంటాడు. అది చిన్న విషయం ఆకాష్, వదిలే అని అంటాడు విశ్వ. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసిన దేవా ఏమైంది అని అడుగుతారు. అదే సార్, వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు హోటల్ పార్కింగ్లో ఒకరితో గొడవైంది, వాడు దిశకి వార్నింగ్ కూడా ఇచ్చాడు అని అంటాడు ఆకాష్. ఆ డీటెయిల్స్ ఏమైనా మాకు చెప్పగలరా అని అడుగుతాడు దేవా. తెలీదు సార్ అని అంటాడు విశ్వ. ఎప్పుడు ఏ ప్లేస్లో జరిగిందా గొడవ అని అడుగుతాడు ఏసీపీ. 12th డిసెంబర్ సిల్క్ రూట్ అని అంటాడు విశ్వ. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్ ఆ హోటల్కి వెళ్ళి ఆ December 12th గురించి ఎంక్వైరీ చేస్తారు. సార్, ఈ హోటల్లో ఓన్లీ లాస్ట్ 3 days ఉండే సీసీ ఫుటేజ్ ఉంటుంది, అంతకంటే ముందు కావాలి అనుకుంటే వేరే హౌస్కి వెళ్ళి చూడాలి సార్ అని అంటుంది అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్. ఆ తర్వాత ఆ హోటల్ వాళ్ళు ఏసీపీ దేవా వాళ్ళకి ఆ 12th డిసెంబర్ నాడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు. కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 అనుకుంటూ అన్ని రకాల కెమెరాల్లో ఫుటేజ్ చూస్తుంటారు, కానీ ఎక్కడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరకదు. అప్పుడు ఆ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ని జూమ్ చేయమని చెప్పి ఆ నెంబర్ని నోట్ చేసుకుంటారు మన ఏసీపీ దేవా. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.